ఇదిగోండి ఏట్రా బిల్ అన్న. కట్టే అన్న. ఏంట్రా పిలిచి కూర్చోబెట్టి పబ్లిసిటీ చేస్తుంటే బిల్లు కడతానికి ఏమైందన్న? 1200 1300 ఎక్కటి. అంటే నువ్వు తినిపిస్తే డబ్బులు కూడా తీసుకురాలేదురా? అరే ఖర్చు పెట్టు. అది కాదు బే, నేను ఇంట్లో కాము కూర్చున్నాను, నా తిండి తినేటోండి కదా. పిలిచి వీడియో కోసం పిలిచి నువ్వు మొత్తం ఆర్డర్ పెట్టేసి మొత్తం తినిపించేది ఏముంది, మొత్తం నువ్వే తిన్నావు. ఇవన్నీ నాకు పెట్టబాక అయితే. అయినా పిల్లగానే వచ్చి నాదే కాదన్నా, ఈసారి ముందు వీడియోలో పెట్టిన కింద కమెంట్ బాక్స్ లేదా అన్న. కాదన్నా, యాక్చువల్లీ నాకు తగ్గేది లేదంటే అందరికి ఇది, నీకు మాత్రం ఇది అన్న. తగ్గిస్తా. ఎక్కడ తగ్గొద్దు ఇలా తింటే. ఇది చేసి మళ్ళీ డైటింగ్ అన్న. రేపు తిన్నావు అంటే ఇక్కడ తిన్నావు వేరేదైతే అంటావు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నువ్వు డిఫరెంట్ రెస్టారెంట్ డిఫరెంట్ పర్సన్స్ వెళ్తావు కదా. ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్ అదర్వైజ్ నో ఇష్యూస్. నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళను, హోటల్కి వెళ్తాను. నీకు ఎప్పుడు చూడు అడుగుదాం అనుకుంటున్నా. చెప్పన్నా. కొద్దిగా వాటర్ ఇవ్వా. అన్న ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఏంట్రా వీడియో స్టార్ట్ చేసేది? తిందామన్నా. ఎప్పుడు తిండే. ఏమైందన్న? నీ యూట్యూబ్ ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయమని కొద్దిగా అడగచ్చు కదా. నీకంటే మొహమాటం. ఓకే నేను చెప్తాను. ఇప్పుడు కాస్త 1,00,000 అయ్యిందండి, ఇంకొక 200 చేయండి. మీరు చేసి ఈ టేస్టీ తేజని సపోర్ట్ చేసి నాస్టీ తేజ చేస్తారని మీరు కోరుకుంటూ ఇక ఓకే డన్. ఇక లేట్ చేయకుండా మన పండు భయ్య చెప్పేసిన సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన గంట ఉండిద్ది, ఆ గంటను కొట్టండి. గంట చిన్న టింగ్ ఉంటుంది కన్నా, ఆ గంట. ఓకే పక్కన గంట కొట్టేస్తే మేము వీడియోలోకి వెళ్ళిపోతాము. అల్టిమేట్ ఫన్ రెడీగా ఉంది. పండు భయ్య మంచిగా పొద్దునుడు తినకుండా వచ్చాడంట. మరి ఈ పూట ఏం తింటాడో ఏంటో చూద్దాం. నువ్వు చెప్పే ఫ్లో చూస్తుంటే నాకు ఆకలి చేస్తుంది గట్టిగా. అవునా? ఇక లేట్ చేయకుండా పలానా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు నీకు ఇష్టమైన లాలీపాప్ బిర్యానీ. యాక్చువల్లీ లాలీపాప్ బిర్యానీ అనేది మా ఛానల్లో చాలా ఫేమస్ అండి. నేను చాలా ఇష్టంగా తింటాను. ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తే క్వశ్చన్లతో చంపుతావు, నువ్వేందయ్యా ఫుడ్తో చంపుతావు? నాకు అర్థం కాదు. తింటావయ్యా నువ్వు? నేనేం తిన్నానన్నా, ఒక ముక్క టేస్ట్ చేసినా అంతే. ఒక ముక్క టేస్ట్ చేసావా? నాది కూడా నువ్వే తిన్నావుగా ఇప్పుడు దాకా. అనుకుంటారు ఎవరైనా చూస్తే. నాన్న వేడి బిర్యానీ, దట్టు లాలీపాప్ బిర్యానీ. ఆహా. ఓకే డన్ బ్రో. చెప్పే కదా అక్కడ తిన్నాను, మళ్ళీ ఇక్కడ ఈ పులావ్స్ అబ్బో ఏంటయ్యా అంతకాలంటే తినేస్తావు? వేడుంది నీలో, వేడి పంపించేస్తున్నావు లోపలికి. ఫుడ్ కాంప్రమైజ్ అవ్వకూడదు. అస్సలు బలివాడు నాకు చెబుతున్నావు నువ్వు. క్షమించి. ఇదిగోండి దీనిపైన గ్రేవీ వస్తుంది కదా, సపరేట్ గ్రేవీ అవసరం లేదండి. ఈ లాలీపాప్ పైన చిన్న గ్రేవీ ఉంటుంది. ఆ గ్రేవీ టెక్స్చర్ని తీసుకొని బిర్యానీలోకి కలిపి ఆ ముక్క తీసుకొని సావిరంగా బాబా స్వర్గం అన్న. అంతే తేజ, ఫుడ్లో కాంప్రమైజ్ వస్తా. ఈ పరిస్థితుల్లో అయ్యేదే లేదు. దట్టు ఇంత టేస్టీ ఫుడ్ దొరికినాక ఇంకా అసలు చెప్పాం కదా, హ్యాపీనెస్ రీలోడెడ్. ఎక్కడ అడ్రస్ చెప్పాను అలాగే మాదాపూర్ తెలిసిపోద్దా? అదేంటి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇస్తారంట మరి చెప్పడం ఎందుకు? మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 feet రోడ్ అండి. మనం దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. నీకు ఎప్పుడు చూడు అడుగుదాం అనుకుంటున్నా. చెప్పన్నా. కొద్దిగా వాటర్ ఇవ్వా. డీలోకి ఏ సీజన్ ఎంటర్ అయ్యావన్నా? డి సీజన్ 9 ఎంటర్ అయ్యా. డి సీజన్ 9. నాకు ఎప్పటి నుంచి నేను ఒకటి అడగాలని ఉందన్న. వాటర్ కాదు, అడుగుతా. నువ్వు డాన్సర్గా స్టార్ట్ అయ్యావు, కొరియోగ్రాఫర్ అయ్యావు, ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యావా? చేశారా అంటున్నారా? చెప్పు. ఏం నువ్వు చెప్పు, నీకు ఏమనిపిస్తే ఫస్ట్ చెప్తే నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? చెప్పు. నెక్స్ట్ ఇక మిగిలిపోయింది యాంకర్ ఒకటి మిగిలిపోయింది. ఇదిగో ఇక్కడ వచ్చిన దగ్గర యాంకరింగ్ నువ్వే చేస్తున్నావు. ఆ 4 అయిపోయినాయి. నీకు వీటిలో బేసిక్గా ఎలా ఉన్నటువంటి ఏ పండు? నాకు ఇవన్నీ కాదు, నాకు అది కావాలి. అదే అక్కడ చూసాం కదా. ఏదన్నా? అది బుజ్జి. బుజ్జి కదా, ఎగ్ బుజ్జి. అది ఎగ్ బుజ్జి. ఓకే ఓకే. ఇది నాకు ఎగ్ బుజ్జి. ఎగ్
అది ఎగ్గొద్దు. ఇదంతా కాదు, చెప్పు నువ్వు దేనికి సాటిస్ఫై అయ్యావు యాజ్ ఏ డాన్సర్, యాజ్ ఏ కొరియోగ్రాఫర్? ఆబ్వియస్లీ ఎప్పుడు డాన్సర్గానే నేను సాటిస్ఫై అవుతాను. నేను దాని తర్వాత ఇవన్నీ వచ్చినాయి అని అంటారా? దాని తర్వాత వచ్చింది కొరియోగ్రఫీ. సరే అన్న, చెప్పు చెప్పు చెప్పు. డాన్స్ రిలేటెడ్ టు కొరియోగ్రఫీ కదా, డాన్సర్ రిలేటెడ్ డాన్సే కదా అన్న. కాదు, నాకు ఒక సీజన్లో నువ్వే కొరియోగ్రఫీ నువ్వే డాన్సర్ ఎందుకన్నా? నీకు ఎవరు కొరియోగ్రఫీ చేయనన్నారా? లేదు. లేదా వీడితో నాకు ఎందుకు లేదు అనుకున్నా, తెలియక అడుగుతున్నా. జనరల్ క్వశ్చన్, నన్ను తప్పు పట్టకండి, నన్ను ఏమనకన్నా. పండు ఫ్యాన్స్ అట్టవకండి, ముందే చెబుతున్నా. ఇది పెట్టండి, ఇది మన ట్రోల్స్ అవుతాయి. చాలా మంది డీలో అంటే ఓకే ఉంటారు కదా, నీకెందుకు లేరు అనేది చిన్న అప్పుడే క్వశ్చన్. అప్పుడు అడగలేకపోయా, ఇప్పుడు దగ్గర ఉన్నా కూడా అడిగాను. అది బేసికల్గా మళ్ళీ నేను ఇంకోటి చేస్తా లేదా డౌట్ నాకే ఉంది. అర్థం కాల అంటే మీతో నేను కొరియర్ చేయగలను లేదని నాకు డౌట్, అందుకే నాకు నేనే చేసుకున్నా. వాళ్ళు ఎవరు నీ దగ్గర చేయనన్నారు? చేయనన్నారు ఎలా చెప్తాను మరి నువ్వు? అదే కదా నాకు చెప్పింది. నాన్ వెజ్ బాగుంది, వెజ్ బాగుంది, ఇది అర్థం లేదు తెలియదు కానీ మొత్తానికి బాగుంది. ఓకే డన్ అన్న. నెక్స్ట్ కమింగ్ టు దిస్ మటన్ పులావ్. ఒరే మనిషి అన్నకి ఇన్ని ఎవడని తింటాడారా అన్న? టేస్ట్ చేసి మా సబ్స్క్రైబర్స్ చెప్పాలి, లేదా వాళ్ళు ఫీల్ అవుతారు. వామ్మో రా. ఓ నీకు అది అవ్వలేదు ఇంకా? సరే అయితే మటన్ తీసేస్తాను. నువ్వు తినడానికే మాకు పెడుతున్నట్టున్నావురా. ఏ కాదు కానీ అన్న, ఫైనల్గా మనం ఈ మటన్ పీస్తో వీఆర్ గోయింగ్ టు ఎండ్ దిస్ ఫుడ్ బ్లాగ్ అన్న. ఫైనల్గా ఓవరాల్గా నీకు ఏది నచ్చింది ఏంటి చెప్పండి ఒకసారి. క్రీమీ చికెన్ అల్టిమేట్ ఉంది. ఏమండి ఇక్కడ ఈ సరౌండింగ్స్లో బిర్యానీస్ ఇంత టేస్ట్గా నేను ఎప్పుడైతే చూడలేదు. అండ్ దాంతోపాటు స్టార్ట్లో కూడా బాగా నచ్చింది. దట్టు క్రీమీ చికెన్ అల్టిమేట్గా ఉంది. నేను ఇప్పుడు దగ్గర ఇలాంటి మనిషిని అయితే నేను చూడలేదండి. ఎలా తింటారండి బాబు జనాలు ఇలాగా? అన్న ఏమైందన్నా? ఈ అదేం తింటారా నాయన అలా తింటున్నావు? ఊరుకోన్నా, నువ్వు దిష్టి పెడతావు వాళ్ళ, వాళ్ళు నిజమే అనుకుంటారు. నేనేం తింటున్నాను జస్ట్ ఏదో. నీకు దిష్టి పెట్టడానికి ప్లేస్ ఎక్కడ ఉందిరా బాబు? ఏంటన్నా ఇది? దా కాజల్ హల్వా చేసి పంపించిందంట. అరే ఇది కూడా నువ్వు ఆర్డర్ పెట్టావా? మరి మామూలుగా ఉండదు. నీకే డెజర్ట్ నాకు కదన్నా, నువ్వు కొంచెం నేను కొంచెం తిన్నాం. ఓకే డన్. ఫైనల్గా చెప్తున్నాగా ఈ మటన్ బిర్యానీతో నేనైతే క్లోజ్ చేస్తున్నాను. అండ్ పండు భయ్యాకి నచ్చింది అది చెప్పాడు. నాకు కూడా నచ్చిన ఐటమ్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీమీ చికెన్ అండి. నా సావిరంగా ఉంది అంటే చెప్పే కదా, గ్రేవీ స్ట్రక్చర్తో స్టార్టర్ అనేది నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఆల్మోస్ట్ 45 రెస్టారెంట్స్ కవర్ చేశాను హైదరాబాద్లో, ఇన్ అండ్ అరౌండ్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంటంట షాక్ గత 45 ఏళ్ళ. ఆ 45 రెస్టారెంట్స్లో స్టార్టర్లు అయితే అల్టిమేట్గా ఉండి, అండ్ బిర్యానీ టేస్ట్లు ఇదిగోండి మా లాలీపాప్ అండ్ దిస్ మటన్ ఈ రెండే టేస్ట్ చేసాము. యాక్చువల్లీ నేను తిందామన్నా ఆయన వల్ల కాదన్నా అని చెప్పి ఆపేసాను. ఇంకోటి చెప్పినంటావా? రే దండం పెడతాను. ఓకే డా సరే అన్న. ఈ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది కానీ నువ్వు పెట్టే ఫుడ్డే భయంకరంగా ఉంది. ఇందుకు అన్న ఎట్లుందన్న ఫుడ్ ఎక్స్పీరియన్స్? నీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే మాత్రం ఫుడ్ మాత్రం అల్టిమేట్ తేజ. థ్యాంక్ యూ అని చెప్పి వచ్చిన గెస్ట్ సాటిస్ఫై అయిపోతే నాకు ఇల్లు ఖుషి అయిపోద్ది. అల్టిమేట్. ఏంటి అన్న చాలా రెస్టారెంట్కి వెళ్ళా కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. నువ్వు డిఫరెంట్ రెస్టారెంట్ డిఫరెంట్ పర్సన్స్తో వెళ్తావు కదా. ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్ అదర్వైజ్ నో ఇష్యూస్. నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళను, హోటల్కి వెళ్తాను. ఏదో ఆకాశవాణి వినపడుతుంది సార్, ఓ ఏదో అంటున్నారు సార్, నీకు వినపడిందా? తింటాం సార్, తినేసి వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకుంటాం సార్. అందులో ఏముంది, తప్పేముంది అందులో? ఏం తిన్నాక? ఫుడ్ తిన్నాక వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకుంటుందండి. ఎందుకుండవు అయ్యా రూమ్లో? ఎందుకుండవు రూమ్లో? సరే ఓకే, నాకెందుకు సార్, మీరే తింటే నాకెందుకు లేదు సార్, తినండి సార్. అది తిన్నారు ఓకే, నేను తినిపించింది కూడా బాగుంది కదా. ఇదే అన్న ఎప్పటికైనా కానీ ఒక్కసారి మీతో పాటు తీసుకుని నన్ను ఒక్కసారి తినిపి అన్న. అలాంటి నువ్వు రాకూడదు సార్. ఇంత ఫుడ్ చేయించినాక కొంచెమే ఉండాలన్నా. తేజ వద్దు తేజ, మా నాడు అడుగుతున్నాడు ఒకసారి తినిపిద్దామని. వద్దు తేజ, ఇదే బాగుంది, దానికంటే ఇదే బాగుంది. అవునా? నాకు ఇదే నచ్చింది. దానండి థ్యాంక్ యూ సో మచ్. చెప్పే కదా ఆసమ్ ఫుడ్ని టేస్ట్ చేయడానికి నాతో పాటు పండు భయ్య వచ్చారు. ఈరోజు మన హ్యాపీనెస్ రీలోడెడ్ అని చెప్పి మన మాదాపూర్ 100 ఫీట్ రోడ్ అయ్యప్ప సొసైటీలో ఉంది. ఇది ఒక స్టార్టప్ వల్లే స్టార్ట్ చేశారు, బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది. ఇది నాకు సజెస్ట్ చేసింది కూడా మన సబ్స్క్రైబర్స్తే. ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ నాకు 15 to 20 మెసేజెస్ వచ్చినాయి. ఏమని, నేను మన స్టార్టప్స్ కూడా చేస్తాను అన్న టైంలో ఏం చేస్తారు అంటే, నాకు ఈ హ్యాపీనెస్ రీలోడెడ్ అనే రెస్టారెంట్ ఉంటుంది, చూడండి భయ్యా మీకు కుదిరితే రండి అని చెప్పారు. నేను వచ్చి టేస్ట్ చేశాను, నాకు నచ్చింది. మన పండు భయ్యాని తీసుకొచ్చాను లైవ్లో, ఈ భయ్యా కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫుడ్ గురించి చెప్పారు. టేస్టీ తేజాలో ఇలాగా ఒక ఫుడ్ బ్లాగ్ నాతో చేయడం మీకు ఎలా ఉంది?
ఈసారి తేజకే కాకుండా నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అదే కింద నా లింక్ పెడతానండి, దానికి మాత్రం మెసేజ్ చేయండి, దీనికి మాత్రం చేయబోదండి. నాకు తెలుసు నీకు మెసేజ్ పెడితే నువ్వే ఇంకో ఛానల్ పెడతా, సబ్స్క్రైబ్ చేయను. ఫుడ్ అండి టేస్ట్ విషయంలో మాత్రం అసలు ఇక్కడ హ్యాపీనెస్ రివ్యూలో తగ్గేదే లేదు, సూపర్గా ఉంది. నిజమే తేజ, ఏనా తగ్గేది లేదంటే అందరికి ఇది, నీకు మాత్రం ఇది అన్న. తగ్గిస్తా. ఎక్కడ తగ్గొద్దు ఇలా తింటే. ఇది చేసి మళ్ళీ డైటింగ్ అన్న, రేపు తిన్నాం. తినవు అంటే ఇక్కడ తిన్నాం, వేరేదైతే అంటావు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఓకే అన్న, ఏదైనా కానీ ఇప్పుడు ఇంత ఫుడ్ తినిపించాను కాబట్టి మీ ముందు అడుగుతున్నాను సార్, ఒక్కసారి నీతో పాటు తీసుకుని నాకు తినిపి అన్న. ఏంట్రా ఇందాక తింటా అన్నావు, నువ్వు తిని పడుకుంటా అన్నావు కన్నా. ఆ తినిపించడాలు ఎందుకు? ఇంత మంచి ఫుడ్ తింటున్నాక ఆ ఫుడ్ ఎందుకు నీకు? ఒకసారి పెద్దవాడితో కలిసి ఒక ప్రయాణం ఎట్లా ఉంటుందో చూద్దాము అని. వద్దు తేజ, అలాంటి ఫుడ్ నువ్వు తినకూడదు, తప్పు. సరే ఓకే డన్ అన్న. ఇక పులావ్స్ బిర్యానీస్ కంప్లీట్ చేసాం, స్టార్టర్స్ కంప్లీట్ చేసాం, మాకు ఏమైనా నచ్చిందో మీకు చెప్పేసాం. నెక్స్ట్ డెజర్ట్స్. చాలా మంది నాకు భయ్యా వెళ్ళిన దగ్గర మీరు ఏది అంటున్నారు, డెజర్ట్స్ కూడా చూపిండి అన్నారు, తీసుకొచ్చాం. ఇది కాజల్ కా హల్వా, కాజల్ చేసిన హల్వా. యా గాజర్. ఓకే డన్. నెక్స్ట్ షాహికా తుకడా అంట. అబ్బా ఈ పాలా ఇది ఏదో ఉన్న క్రీమీ స్ట్రక్చర్. మలయ్యా తీసుకోనా? మలై కాదు మళ్ళీ అన్నారేమో. నువ్వు తిన్నాను చూస్తే నాకు కడుపు నిండిపోతుందిరా. వద్దు నువ్వు తింటే నాకు ఆనందం. తింటా ఉండే లోపల నాకు క్రీము, పైన మలై మొత్తం చల్లగా లోపల పోతా ఉంటే ఇప్పుడు దాకా తిన్నది మొత్తం అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అన్న. నేను పోతాను రా బాబు, లైక్ ఏందన్నా బయలుదేరుతాను, తినేసిరా. నీకు అనిపించలేదు ఫస్ట్ తిందామని? ఎక్కడ ప్లేస్ ఉంది నీకు? నాకు అర్థం కావట్లేదు, అంత తోస్తున్నావు లోపలికి. అన్న కడుపు అంతా చల్లగా అయిపోయింది, బిర్యానీలు అయ్యి ఇది ఏదో అనుకున్నాను కానీ. నువ్వు మనిషి నాకు డౌట్ అవుతుందిరా కొద్దిగా. ఏం కాదు, ఎలా వేసుకున్నావు ఒక ముక్క అలాగ నోట్లోని కదన్నా. నెక్స్ట్ అండి గాజర్ కా హల్వా తిని చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతమంది ఫ్యాన్స్ ఎందుకున్నారు నేను తిని చెబుతాను, ఓకేనా అన్న? నువ్వు తినే కంటే నేను తింటే బాగుంటుంది. అందరు కలిపి తిందాం అన్న, ఏమైంది మన గాజరేగా. బా గాజర్ నీ చేతిలో ఉంటే అయిపోద్ది కదా. ఏ భలేవాడు. గాజర్ కా హల్వా నేను టేస్ట్ చేస్తా. అదేమో చల్లగా. ఏరా నీకు ఈ స్పూన్ చేసి సరిపోలేదా? ఇందులేనా? అది నీదే ఎవరిది వాళ్ళదే అన్న, ఒకరు వాడింది నేను వాడంగా. అబ్బా అదేమో చల్లగా మొత్తం, ఇదేమో వేడిగా. ఒరే నాకు పెట్టని పిలిచావా, నువ్వు తిన్నాను పిలిచావా, నాకు అర్థం కావట్లేదు. తినయ్యా మళ్ళీ నాకెందుకులే కానీ. నెక్స్ట్ గులాబ్ జామ్ ఫైనల్గా. అబ్బా తినన్నా, తిను. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. బా తేజ అన్నా, వి ఎంజాయ్ లాట్ రా. ఐ అప్రిషియేట్ యూ. చాలరా ఈ రోజుకి, థ్యాంక్ యూ. ఎక్కడికన్నా అసలైన ఎంజాయ్మెంట్ ఇంకోటి వస్తుంది. ఇంకోటి ఉందా? ఓరా బాబు తీసురా ఒకసారి. ఇవ్వండి ఏంట్రా బిల్ అన్న. బిల్ అరే పర్లేదురా, చాలా తక్కువైంది. కట్టేయన్న. నేనేదో 5,000 అవుద్ది అనుకున్నాను. కట్టే అన్న. ఏంట్రా బిల్లు కట్టన్నా? తేజ ఏం కట్టం ఏంట్రా? మామూలుగా వచ్చిన గెస్ట్ని కడతారన్న ఛానల్లో. అవునా? ఊరినే వచ్చి సరదాగా కాసేపు ఇంటర్వ్యూ మీకు పబ్లిసిటీ ఇస్తున్నా. నేను ఖాళీగా చెబుతున్నా, ఈ టైం ఖాళీగా రూమ్లోనే కొంద నువ్వు పిలిచి కూర్చోబెట్టి పబ్లిసిటీ ఇస్తుంటే బిల్లు కడతానికి ఏమైందన్న? 1,200 1,300 ఎక్కటి. తేజ నువ్వు చెప్పలేదు కదా ముందు ఇలాగా. అయ్యో అంటే నువ్వు తినిపిస్తే ఏమన్నా డబ్బులు కూడా తీసుకురాలేదురా అన్న. మన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది నా దగ్గర తిన్నా ఫైనల్గా బిల్లు వాళ్ళే కడతారన్నా. అదేంట్రా, నువ్వు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా ఫస్ట్, నువ్వు పిలిచినప్పుడేనన్నా. కాదు బ్రో, క్యాజువల్గా పిలుస్తాం కదా. ఇప్పుడు మామూలు మనం బయటికి ఎక్కడ రెస్టారెంట్స్కి వెళ్తామన్నా, బిల్లు కట్టకుండా తింటామా చెప్పు? బిల్లు ఆబ్వియస్గా కడతాం. మరి తిన్నాము కడతాము. అంటే నువ్వు పిలిచే కదా, నువ్వు కడతావేమో అనేసి అలా. సరే అన్న, ఇద్దరం తిన్నాం కాబట్టి చెరిసాము, 50-50 కడతాం. ఓకేనా? ఏమైందన్న 50% తిన్న దాంట్లో 50% కడతానికి ఏమైంది?
ఇంత మామూలుగా ఎక్విప్మెంట్ ఇవన్నీ ఖర్చులు ఏం పెట్టుకుంటా కదా, బిల్లే కదా సార్ తేజాగా మేము కట్టేస్తాంలే అంటారు. నీకు అప్పటి నుంచి వచ్చిన సెలబ్రిటీస్కి మామూలుగా ఇస్తూ ఉంటానన్న. ఎవరు నాకు ఇప్పుడు దాకా ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు. అవునా? పెట్టే అన్న 1200 దాందే ఉంది. కాదు తేజ, 6 ఐటెంలు ఆర్డర్ చేసాం, నువ్వు సగం తిన్నావు నేను సగం తిన్నాను. ఇందులో నీకేమర్థమైందిరా? తేజ 6 ఐటెంలు ఆర్డర్ చేసాం, నువ్వు సగం తిన్నావు నేను సగం తిన్నాను. ఎలా రా అన్న? ఏంటన్నా 50-50 కదా వచ్చింది. అరే అది కాదు బే, నేను ఇంట్లో కాము కూర్చున్నాను, నా తిండి తినేటోండి కదా, పిలిచి వీడియో కోసం పిలిచి నువ్వు మొత్తం ఆర్డర్ పెట్టేశావు, పెట్టేసి మొత్తం తినిపించేది ఏముంది, మొత్తం నువ్వే తిన్నావు. ఇప్పుడు నన్ను కట్టమంటే కాదు భయ్యా, ఫుల్ బిల్ కాదు, సగం బిల్ అన్నా కదా. అరే బిల్లు కట్టడం ప్రాబ్లం కాదు, కాము కూర్చుని ఎందుకు పిలిపించావు? ఎందుకు తినిపించావు? నేనేమో నిన్ను అడిగానా? సరే అన్న, నేను అడిగలేదు, రా అన్న చేద్దామంటే వచ్చావా? కోర్టు నెట్గా రెడీ అయ్యి వచ్చావా? నువ్వు పిలిచావంటే నువ్వు పెడతావు అనుకున్నాను, నన్ను పెట్టమని అడుగుతావు, నాకేం తెలుసు? నీ సగం పెట్టుకుందాం అన్న. బ్రో సీరియస్ కాదులే కానీ సరదాగా ఇచ్చే అన్న, సగం డబ్బులు నేను సగం సగం అన్న. నాకు బడ్జెట్ వాటన్నికి అవ్వట్లేదు అన్న, నువ్వు దీనికి ఇవ్వడానికి ఇది అయిపోతావు. దట్టు మినిమం రెస్టారెంట్ మినిమం బిల్లే కదా నీకు అయ్యింది ఇన్ని ఐటమ్స్ లో కూడా. నువ్వు తిన్నావు, ఎందుకు అరడానికి అంత అరుస్తున్నావు? అందరికి వినిపించేలా ఎందుకు మాట్లాడుతున్నావు? కాదు బ్రో, నాకు ఇప్పుడు దాకా ఏ సెలబ్రిటీ జరగలా. నువ్వు ఆప్తం కాదులే కానీ ఇంత బిల్లుకి నువ్వు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు ఏంటి నాకు అర్థం కావట్లా. చెప్పింది సరే, ఒక నిమిషం ఇప్పుడు ఇచ్చేసారు ఆగద్దు, నేను ఇంటికి వెళ్ళాక ట్రై చేస్తాను, లేదా రేపు ఇచ్చేస్తాను. అర్థం చేసుకోబోయినా నాకు చెప్పేవేటి బేను, నాకేమన్నా అన్నా మినిమమే కదన్నా. నా దగ్గర ల్యాక్ కాదు, ఇదిగో ఫోన్ చూసావా, ఇది డెడ్లో ఉంది. మనం ఫోన్ పే గూగుల్ పేలే వాడతాను నేనైతే. కెమెరాలు తీసుకొచ్చావు, మరి వాడికి రెంట్ కట్టాలిగా. ఇవన్నీ పెట్టుకున్నాడు, దీనికి మాత్రం పెట్టుకోలేవేటి? కాదు బ్రో, అది ఆల్రెడీ ఇచ్చేసింది, ఇప్పుడు కట్టాలి కదా. ఆయన నువ్వు వీడియో అయిపోయిన తర్వాత పెట్టచ్చు కదా, ప్రతి సెలబ్రిటీ పే చేస్తాను అనేసి నేను అప్పుడు ఆ మైండ్ సెట్ ఉండేవాడిని కదా. నువ్వు చూడలేదా నా వీడియో? నేను పెడతాను లాస్ట్ 4-5 వీడియో. ఎవరు చూస్తారే నీ వీడియో? నాకు అర్థం కాదు. చూడకుండా వచ్చావు పిలవంగానే వీడియోకి. ఏదో తిన్నా పిలిచావు కదా, తెలంగాణ పిలువురా టేస్ట్ తిన్నా వచ్చాను. అందులో బిల్లు కట్టమంటే కట్టలేకపోతున్నారు. ఏందయ్యా ఏమో మళ్ళీ నువ్వు సగం బిల్లు కట్టడానికి ఎడుతావా? తేజ డబ్బులు లేవు కాబట్టి నువ్వు ఏమన్నా పడుతున్నా అర్థం చేసుకో ప్లీజ్. నాకు ఇవ్వడానికి ఏం లేదు, బట్ ఇప్పుడు దాకా నాది ఏంటంటే సెలబ్రిటీస్ ఇది చేస్తుంటే నా వీడియోస్ బాగా ఒక సెంటిమెంట్ అన్న నాకు. అందుకని నేను హాఫ్ పేమెంట్ అయినా నువ్వు కట్టను, హాఫ్ నేను కడతాను. నేను డబ్బులు తీసుకురాలేదురా, నాకేం తెలుసు నువ్వు ఇలాగ నాకు లాస్ట్కి బిల్ నా చేతులు పెడతాను, నేనేమో అనుకున్నానా ఏంటి? డబ్బులు లేకుండా ఫోన్ అయ్యి ఉంటాయి. అరే కొద్దిగా పద్ధతిగా మాట్లాడరా, అర్థం చేసుకో సిచ్యువేషన్. నేను అడిగానేటి? ఒరే అది కాదురా చెప్పేది, నువ్వు హ్యాపీగా లుంగి కట్టుకొని రూమ్ లో కూర్చొని వీడియో తీసుకున్నాను, నన్ను పిలిచి ఇక్కడ నీకు తినిపించమని నేను అడిగాను ఏమన్నా? ఇప్పటికి వాళ్ళు గులాబ్ జామ్ నువ్వే తండ్రి, నన్ను తినిపించేవాడు నువ్వేమో నాకు. అవునా నిజమా? కాదన్నా, అందరు అరుస్తున్నారు, అందరు చూస్తున్నారు, నువ్వు అరవకు, ఏం కాదు. ఆయన పిలిచి పొరుగు బాబు మీరు మరి సగం సగం కట్టుకొని వెళ్ళిపోదాం అన్న, ఇక్కడ ఏమొద్దు. ఇంకోసారి ఈ గంట కొట్టాలు ఈ సబ్స్క్రైబ్లు ఇవన్నీ నాకు పెట్టబాక. ఇదిగో నువ్వు మరీ ఇచ్చేయకుండా జస్ట్ సగం బిల్లు కట్టి వెళ్తానికి ఏమైందన్నా నీకు? బాబు చూడరా బాబు, నాకు అదే అది తప్ప ఇంకేది లేదు నా దగ్గర, కుర్రోడు కదా కొంచెం చనువు ఎక్కువ. అర్థమైందా? నువ్వు అయినా పిల్లగానే వీడియోలో పెట్టండి, కింద కమెంట్ బాక్స్ లేదా డిస్క్రిప్షన్ లో పెట్టండి, లాస్ట్ సెలబ్రేట్ డబ్బులు పేసి పని అన్న. కాదన్న యాక్చువల్గా నాకు అలా ఈయనకేందండి ఎంత అర్థం, ఇది ఏదో సరదాగా ప్రాంక్ చేస్తానని చెప్పే లోపల వెళ్ళిపోతాడు ఏంటైనా. ఆయన షుగర్ ఎక్కువేనండి, ఎవరో అన్నారు, నిజమే ఇప్పుడే తెలిసింది. వెళ్ళిపోయాడుగా. ఈ గులాబ్ జాము ఈ స్వీటు మనం తినేద్దాం. యాక్చువల్గా మన టేస్టీ తేజకు వచ్చిన గెస్టులతో నేను బిల్లు కట్టినండి బాబు, వాళ్ళు నాకు రావడమే పెద్ద గిఫ్ట్. మళ్ళీ వాళ్ళకి నేను బిల్లు ఎందుకు, మొత్తం నాదే, నేనే చూసుకుంటాను. సరదాగా వచ్చి హ్యాపీగా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తే చాలు ఆ వచ్చిన సెలబ్రిటీస్ అందరూ. బట్ ఈ పండు ఏమో ఊపిలో ఊపి వెళ్ళిపోయాడు. ఎనీవే నెక్స్ట్ వీక్ మళ్ళీ పోయి ఆయన కన్విన్స్ చేసుకోవాలి. సరిపోయారు ఇద్దరును. ఏంటండి ఈయన ఇంకా సీరియస్ అనుకుంటున్నాడు. సర్లే 200 క్యాప్టర్ అయిపోయి నాకు వచ్చింది. డన్ అండి. ఈ వీక్ ఎంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా, పోయి పండుని ఎలా కూడా కన్విన్స్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వీక్ మరి ఇంకొక కొత్త వ్లాగ్తో వచ్చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమ్ టు హ్యాపీనెస్ రీలోడెడ్ ఇన్ మాదాపూర్ 100 feet రోడ్, అయ్యప్ప సొసైటీ. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, మర్చిపోకుండా. స్విగ్గీ జొమాటో లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ డెలివరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ లైవ్లో మేము వచ్చి టేస్ట్ చేసి ఈ యొక్క ఫుడ్ని మేము ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఆ యొక్క ఫీల్ని, మన ట్యాగ్లైన్ తెలుసుగా,
ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్. నా వీడియో చూసి ఫన్గా ఉండండి, ఫుడ్ ఇక్కడికి వచ్చి తిని ఫీల్ అవ్వండి, సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బై బై అండి, థ్యాంక్ యూ సో మచ్.